పొద్దుల 5:30 లేచిన. ఎందుకు లేచిన అంటే జున్నుని తీసుకుపోతున్నా ఈ నుంచి మా ఇంటికాడ తీసుకొని ఏడ పెట్టేస్తా అంటే మా గోదాం కాడ పెట్టేస్తా. అది కింద ఉంది, ఇంకా అటు నుంచి అట్టే తీసుకొని వెళ్ళిపోతాం. పోతున్నామా తీసుకోపోతాం ఇంకా దాన్ని ఫుడ్ ఇంకా దాని ప్యాకెట్ ఇచ్చేది అది ఇక్కడ ఓకే ఆల్రెడీ అది తీసి పెట్టిన ఇట్లా ప్యాకెట్ మొత్తం తయారు చేసి పెట్టిన. ఎంత ప్యాకెట్ ఎనీ డేస్ తెలుసా? 32 ప్యాకెట్స్ అంటే 12 days దాకా వస్తుంది. డైలీ 2 ప్యాకెట్స్ అనుకో 12 days వస్తుంది. అదొకటి, ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు డైలీ 2 బిస్కెట్ ప్యాకెట్ తింటే సెట్ అయింది. ఇప్పుడు తీసుకుపోతున్నాం. బాయ్ బాయ్ అని చెప్తారు కానీ దానికి ఏం అర్థం అవుతుంది? దానికి ఏం అర్థం కాదు. బాయ్ జున్నాడు నడుపుందా, అది ఎప్పుడు తిండిపైన ఉంటుంది యాస, ఇంకేమైపోయి ఉండదు దానికి. ప్రజెంట్ అయితే మనం అలా కట్టేసినాం జున్నుకు తెలియదు మనం ఈ నుంచి దింకపోతామని అంటే వెళ్ళిపోతున్నాం అటు. ఇంకో 15 రోజుల తర్వాత అది ఉంటే తీసుకోతా, లేకపోతే మాత్రం తీసుకోరు అంతే. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ టు కేదార్నాథ్, ఇంకా బద్రీనాథ్, ఇంకా యమునోత్రి, ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాం. అందరం అయితే రెడీ అయిపోయినాం, పోతున్నాం. అన్నీ చెకప్ చేసుకున్నాం, అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం కదా ఇట్లా ఉంటుంది. మొత్తం ఎన్ని బ్యాగులు? 6 బ్యాగులు అవుతాయి. ఇది ఒక బ్యాగ్ నేను వేసుకుంటా, ఇది హెవీ ఉంది ఎట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ నుంచి ఇంకా మనం కేదార్నాథ్, ఇంకా చార్ధామ్ యాత్ర మొత్తం అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాం. ఈరోజు నుంచి దాదాపు ఇంకా 15 రోజుల తర్వాత మనకి రిటర్న్ అయితే ఉంది. ఇక అది అయితే లేట్ అని అవుతుంది, అయితే దబ్బునైతే ఇక మంచిది, లేట్ అయినా మంచిది, ఏదైతే మంచిది. కానీ మనమైతే ఈ యొక్క చార్ధామ్ యాత్ర ఎందుకు చేస్తున్నామో ముందు ఇంకా వీడియోస్లో మాట్లాడదాం. అందరికైతే జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం కరెక్ట్ స్టేషన్ సికింద్రాబాద్ కొద్ది చేసాం. గంట లేట్ అయిపోయింది ట్రైను. 8:10 కదా, మనం 8:10 అంటే 9:10 వస్తుంది ట్రైన్. ఇంకేం లగేజ్ ఇంకా ట్రైన్లో స్టేషన్లో మనకి ఏంటంటే ట్రైన్లో టికెట్స్ వేరే దగ్గర పడి అట్లా అని చెప్పి ఇంకా ఏమైతే దూరం లగేజ్ ఎక్కువైపోయింది మాది. అన్నీ వాటర్ పడిలా చేసింది ట్రైన్ అయితే. వాటర్ బాటిల్ కోసం మన క్యాంటీన్ ఉందని నాకు ఎప్పుడు తెలియదు. అంటే ట్రైన్ ఇట్లుంటుంది అని చెప్పి నాకు పోవాలి. అది పోయి తెచ్చుకుంటున్నాం. వాటర్కే అయిపోతాయి సగం పైసలు అయితే. అంటే వాటర్ అంటే అయిపోతాయి అనుకో, ఇక ఎండ వస్తుంది ఘోరంగా ఉంది అందుకని చెప్పి ఆగం. లంచ్ టైం. ఇప్పుడు మనం ఢిల్లీలో దిగిపోయినాం. ఢిల్లీలో 4 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయంట. ఆ విజిటింగ్ ప్లేసెస్ పోతే ఏడిపోతాం, ఢిల్లీ గేట్ పోతాం. దాని తర్వాత ఒక బ్రిడ్జ్ ఉండదు, టవర్ ఏమో అంటారు దాన్ని, క్యూబిక్ టవర్ ఏమో ఉంది, అదొకటి. దాని తర్వాత ఏదో పెద్ద తమ్మం ఉంటే ఏదో దగ్గర నాకిడ ఆడిపోతాం. పోతే ఇంకా లోటస్ టెంపుల్, ఇవన్నీ వెనకాల మా వాళ్ళు వస్తారు. సఫియాబాద్ కరెక్ట్ 24 hours దింపేసింది. 9-10కి ఎక్కినాం, 8:50కి దింపేసింది. అంటే ఇంకా 10 నిమిషాల ముందే దింపేసింది. 5 స్టాపులు అంటే 5 స్టాపులే కరెక్ట్. నడవపి గాడి మస్తు ఎండ కొడుతుంది ఢిల్లీలో. రాత్రి వర్షం, ఘోరంగా వర్షం మధ్యప్రదేశ్లో. ఢిల్లీ స్టేషన్ నుంచి దిగేసి మన ఈ సఫియాబాద్ దారేనా మన ఢిల్లీ స్టేషన్ నుంచి బయటకు వచ్చాం సఫియాబాద్ దగ్గరికి. సఫియాబాద్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాగానే ఒక 200 మీటర్స్ దగ్గర మనకు వాష్రూమ్స్ ఉన్నాయి. ఒక 100 రూపీస్ ఇస్తే ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనం లోటస్ టెంపుల్కి వెళ్తాం. లోటస్ టెంపుల్ నుంచి రెడ్ ఫోర్ట్, ఇంకా ఇండియన్ గేట్, ఈ మూడు చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు టైం లేదు, ఈ సౌండ్ వస్తుందని కూడా మీకు అందరికీ. ఈ 4 చూస్తాం. మరి ఈ 3 యూజ్ చేసి రిటర్న్లో వస్తుంటే కొత్త మీనార్కి చూస్తాం. అంతే, అందరం అయితే ఫ్రెష్ అయిపోయినాం. మళ్ళీ 3:30 కరెక్ట్ మనకు న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి ఇదే ట్రైన్ ఉంది. డబ్బుని వెళ్ళిపోవాలి. ఎంత ఎండ ఉందా అంటే ఢిల్లీ మస్తు ఎండ ఉంది. ఖాళీ ఫ్రెష్ అయ్యి ఒక 5 minutes అయింది అంతే. 5 minutes అంతే. ఓకే అయినా సరే వస్తున్నా అంటే ఫస్ట్ సఫియాబాద్కి వచ్చారంటే కంపల్సరీ ఏడ హోటల్ తీసుకోకూడదు, ఏం తీసుకోకూడదు. 100 రూపాయలు ఆటో వెనక్కి ఇచ్చారంటే కరెక్ట్ వాష్రూమ్స్ ఫ్రెష్ అప్ అయ్యే దగ్గర దింపేస్తాడు. అయిపోయి ఆడ మీరు 100 రూపాయలు ఇచ్చారంటే ఫ్రెష్ చేసేస్తారు. మొత్తం 200 ఫ్రెష్ అయిపోతారు. మొత్తం
అక్కడ నుంచి మీరు ఢిల్లీలో ఏమైనా తిరగాలనుకుంటే తిరగచ్చు. కానీ మీరు అనుకున్నట్టు హోటల్ తీసుకురంటే హోటల్ని అడిగిన ఆల్రెడీ 24 గంటలు హోటల్ ఇస్తారు. 12 గంటలు 5 గంటలు ఒక గంట 2 గంటలు అయితే మనకి ఇయర్ హోటల్స్. ఈరోజు మనకి డే 2 అంటే జర్నీ 2 ఇంకా మనం బోలి ఇంకా ఈరోజు సాయంత్రం పోతాం హరిద్వార్ ఇంకా రిషికేశ్కి పోతే. మనమైతే సఫియాబాద్ దగ్గర నుంచి లోటస్ టెంపుల్కి వెళ్ళిపోతాం. లోటస్ టెంపుల్ చూపిస్తాం మీకు. ఇవన్నీ అయితే తిరగడం అయితే కాదని అంటాడు. నేను ఇంకా ఊబర్ బుక్ చేసుకొని అయితే వచ్చేసాం. అన్నీ బుక్ చేసుకొని ప్యాకేజ్ లెక్క మాట్లాడినాం. ఎంత ఉంటుంది తెలుసా? 3000 చెప్తుండు. మా డాడీ కూడా ట్రైన్లో 300 అని చెప్పిండంట. 300 ఇక్కడ నేను 2500 అంటే వాడు వద్దంటుండు, రానంటుండు. లాస్ట్ 2000 అన్న అట్లా కూడా వద్దన్నాడు. మా అయ్యకు ఎవరో 300 అన్న 300 ఈ ప్లేసెస్ మొత్తం తిప్పుతానంట. మళ్ళీ మనం ఏదైతే స్టేషన్ తినామో ఆ స్టేషన్ నుంచి మేము స్నానం చేయడానికి ఫ్రెష్ అప్ దానికి ఉన్నాం విషయం. అక్కడ రానికైనా 100 రూపీస్ తీసుకుంటాడు. ఇప్పటికి ఇంకా టిఫిన్ అయితే వేయలేము, ఎందుకంటే మనకు టైం లేదు. చూద్దాం ఏదైనా ఇప్పుడు లోటస్ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయినాక దర్శనం అయిపోతే అక్కడ నుంచి కుతుబ్ మినార్ తెలుసు కదా, మనకు క్రాస్ ఉంటుంది పిల్లర్. ఆ పిల్లర్ దగ్గరికి వెళ్తాం. ఆ నుంచి ఇండియా గేట్ ట్రై చేస్తాం ఇవన్నీ ఓనికి. కాకపోయినా సరే రిటర్న్లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు వచ్చినట్టు. కానీ ఒకటి మంచిగా ఉంది ఏంటంటే మన ఢిల్లీలో ఏడవైనా వాష్రూమ్స్ మంచిగా ఫ్రీ అంట. గవర్నమెంట్ మన హైదరాబాద్ లెక్క లేదు, ఏడబడతాడు అవ్వడం మంచిగా ఉంది అంతే. ఇంకా ఒక ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండదు అంట. అందరు ఏదో ఒకటి చెప్తారు, ఏడవైనా ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఉన్నంత ఏడుండదని అంటారు. తెలియదు మనకి ఫస్ట్ టైం కదా, చూస్తే అన్న తెలిసిపోతుంది. ఇప్పుడు మనం లోటస్ టెంపుల్ పోయినాక చూపిస్తా. లోటస్ టెంపుల్ నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు ఈ ఫొటోస్లో చూసినా కానీ అది లోటస్ టెంపుల్ అనుకోలేను నేను. లోటస్ టెంపుల్ అంటే లోటస్ బిల్డింగ్ అని అనుకున్నా. అట్లుంటుంది కొంచెం, చూపిస్తా మీకు గిడ. అక్కడ నుంచి ఇప్పుడు మన సఫియాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడికి మనకి 200 ఊబర్. మనకి ఢిల్లీలో ఏంటంటే మంచిగా ఫెసిలిటీ ఏంటంటే ఏ ఒక్కరిని అడుక్కోనుకుంటా ఎవరికి ఏం తెలుసుకోకుండా మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చినందుకు మెట్రో స్టేషన్ యూజ్ చేస్తలే, ఇంకా ఊబర్ యూజ్ చేసుకొని వస్తున్నాం. లోటస్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇప్పటికి ఇంకా షూస్ తీసుకుని పోతున్నాం. నాకు అర్థమవుతుంది అదే. మనమైతే బయట ఎన్నో చెప్పులు వదిలేసి మనం ఇట్లా టెంపుల్కి వస్తుండే. ఇప్పటికైతే ఇంకా షూస్ వేసుకొని ఇట్లనే వస్తున్నాం లోపలికి. నాకేం అర్థమవుతుంది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేను ఫొటోస్లో చూసిన, నాకు తెలియదు ఢిల్లీలో ఉంటుందని. ఈ నుంచి ఢిల్లీ గేట్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంకా అక్కడ నుంచి స్టేషన్ రిటర్న్లో వస్తున్నప్పుడు మనం కుతుబ్ మినార్ అవన్నీ చూసుకుందాం. కానీ చాలా ఎండ కొడుతుంది నిజం చెప్తున్నా. ఢిల్లీలో హైదరాబాద్ కంటే ఎక్కువ ఎండ కొడుతుంది, కానీ మస్తు ప్లేస్ ఉంది ఏమంటారు. టెంపుల్ మాత్రం సెట్ ఉంది నిజంగా. టెంపుల్ ఏంటి ఉపవారం మాకు అర్థమవుతుంది, కానీ టెంపుల్ ఇప్పుడు మాత్రం వాటర్ సెట్ ఉన్నాయి. మంచిగా ఉంది ఇది, మస్తు ఎలా ఉంది. లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే చేసాం. లోపల ఎవరు ఉంటారో కదా మనకు ఉప్పారు అది అంటే ఏ దేవుడు ఉంటాడు. ఫస్ట్ వాటర్ వస్తున్నాయి ఇవి బ్లూ 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 బ్లూ. లోపల మనం ఏమనుకుంటాం, ఎవరైనా దేవుడు ఉంటాడు అనుకున్నాం కదా. నాకు తెలియదు ఆడిపోయినాక ప్రేయర్ చేసుకోరంటాడు అంటే